ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ప్రభు నీతోనో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో ఒక బలమైన పునాది ఏంటో తెలుసా? విశ్వాస జీవితం. ఏవండి, ప్రభు మీద నమ్మకం. దేవుడి కార్యాన్ని సఫలం చేస్తాడు. దేవుడు నా ప్రార్థనని అంగీకరిస్తాడు. దేవుడు నా పనులు విజయవంతంగా కొనసాగిస్తాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. చాలా మంది మందిరానికి వెళ్తారు కానీ విశ్వాసం ఉండదు. చాలా మంది ప్రభువుని ఆశిస్తారు కానీ మరలా రెండు తలంపుల మధ్యలో కాలాన్ని గడుపుతూ ఉంటారు. దైవజనమా, దేవుని పిల్లలారా, గమనించండి. నీ జీవితంలో విశ్వాసం లేని ప్రార్థన, విశ్వాసము లేని భక్తి, విశ్వాసము లేని నిరీక్షణ, విశ్వాసము లేని నీ యొక్క అర్పణ ఏదైనా సరే దేవుడు దాన్ని లక్ష్యము చేయడట. దానిని పెడచెవును పెడతాడట. నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ, నువ్వు క్రైస్తవుడు అన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే. అమ్మా, దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను ఒక సేవకుడిగా, నీ జీవితంలో అచంచలమైన విశ్వాసం నీ గుండెల్లో పుట్టుకొచ్చునుగాక. ఈరోజు నా విశ్వాసం ఎందుకు లేదు? సరైన వాక్య ధ్యానం లేక, ప్రార్థనాత్మ లేక, దేవుడు ఎవరు, ఎటివాడు, ఏ కార్యాలు చేస్తాడో నీకు అవగాహన లేకనే బలహీనమైపోయావేమో. ఈ వాక్యంలో తేటగా రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికంట ఇష్టలుగా ఉండడం అసాధ్యం అంట. ఏవండి, మనం అందరం ఎరుగుదాం కదా, మన మూల పురుషుడైన అబ్రహాం గారు దేవుణ్ణి కావాలని, దేవుణ్ణి చూడాలని, అసలు ఏంటో చరిత్ర తెలుసుకోవాలని అన్వేషిస్తున్న కాలంలో ఆకాశములో నుండి ఒక స్వరం వినబడిందట. ఏమని? అబ్రహామా, అబ్రహామా. వెంటనే ఆ స్వరాన్ని చిత్తగించండి, ఎవరు మీరు అని అడిగినట్టున్నారు. ఆయన చెప్పాడు, నువ్వు అన్వేషిస్తున్న దేవుడను నేనే. వెంటనే కంగారు పడిపోయి, కలవరపడిపోయి ఉంటాడు. ఏం చేయమంటావు ప్రభు అని అడుగుంటాడు. నేను నీకు దేవుడిగా ఉండాలంటే, నీవు నా మీద విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవాలంటే నేను చూపించు దేశానికి బయలుదేరి వెళ్ళు అని చెప్పాడు. చూడండి, అబ్రహాము గారు ఆ మాట ముగించక మునిపే, నేను అలా అనుకుంటూ ఉంటాను, ఆ మాట ముగించక మునిపే ఉన్న పాటున ఏమండి భార్యను తీసుకుని ఆ వంతున బయలుదేరి వెళ్ళిపోయాడేమో. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఎలా వెళ్ళాడో తెలీదు. ఏంటండి అసలు ఈ విశ్వాసం? అబ్రహాములో ఉన్న విశ్వాసము మామూలు విశ్వాసమా? అచంచలమైన విశ్వాసం. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీ గుండెల్లో కూడా అబ్రహాములాగా నువ్వు వెళ్ళగలవా? ఈ రోజున ఎవరైనా వెళ్ళగలరా? ఈ రోజున ఇంత సత్యం తెలిసి, దేవుడు తెలిసి, ఏవండి ఒక సేవకు నువ్వు ఏదైనా సమర్పించగలుగుతున్నావా? నీ ద్వారా ఒక కూటాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నావా? ఇన్ని తెలిసినా కూడా దేవుని కొరకు ఏదైనా నిలబడగలుగుతున్నావా? లేదే. చూడండి, కులాన్ని విడిచిపెట్టాడు, మతాన్ని విడిచిపెట్టాడు, బంధువర్గాన్ని విడిచిపెట్టాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరి వెళ్ళాడు. అలాంటి వారిని ప్రభు బహుగా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. ఏమండి, ఇతగాడితో స్నేహం చేస్తే లాభమా లేదా? ఏవండి, ఆ మందిరానికి వెళ్తే బియ్యం ఇస్తారా లేరా? ఏమండి, ఆ రాజకీయ నాయ దగ్గరికి వెళ్తే ఏమన్నా ఇస్తున్నాడు? ఇలాంటి ఆశించి చేసేవాళ్ళు కష్టమండి. వారి జీవితంలో బలమైన కార్యాలు చూడలేరు. అబ్రహాము గారు అట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి, చూడండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరి వెళ్ళాడు కాబట్టి అతడు విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన్ని ఆశీర్వదించి ఆ దేశంలో ఉన్న గొప్పవారి కంటే గనుడుగా చేసి ఆకాశ నక్షత్రముల వలె అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె, ఈ రోజున నీ రోగం పోవాలంటే డాక్టర్ కాదు నీకు కావలసింది. నీ రోగం పోవాలంటే నీ కుటుంబంలో డబ్బు కాదు నీకు కావలసింది. నీ రోగం పోవాలంటే నీ తెలివితేటలు కాదు, విశ్వాస పరిమాణం ఉండాలి.
లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఏదైనా చేయగల సర్వశక్తి కలిగిన దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నిశ్చయముగా నా దేవుడు విశ్వాసానికి తగిన బలమైన కార్యాలు మీ కుటుంబంలో, మీ వ్యాపారములో, మీ పిల్లల మధ్య ప్రభు చేయునుగాక. థ్యాంక్ యూ. కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అనే దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి విశ్వాసాన్ని కలిగించి బలమైన కార్యాలు చూచే భాగ్యము దయచేయండి. యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.